హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ శిశు వ్లాగ్స్. ఇప్పుడు మనం కర్ణాటకలోని అతి శక్తివంతమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బయలుదేరి కర్నూలు నుంచి బళ్ళారి నుంచి డైరెక్ట్గా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం చేరుకోవచ్చు. ఈ వేలో వెళ్తే మనకు తక్కువ సమయము తక్కువ దూరం అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే 750 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలాగే 14 నుంచి 15 గంటల సమయం అయితే మనకైతే పడుతుంది. ఈ టెంపుల్ అయితే చాలా శక్తివంతమైన టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే అనేక లాభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్లో దోషాల నివారణకు 3 రకాల పూజలు అయితే చేస్తారు. అందులో ఫస్ట్ది సర్ప సంస్కార పూజ ఒకటి, రెండవది అశ్లేష బలి పూజ, మూడవది నాగప్రతిష్ఠ పూజ అయితే చేస్తారు. సర్ప సంస్కార పూజ, ఈ పూజ అయితే మనకు 2 రోజులైతే పడుతుంది. ఈ పూజ కాలసర్ప దోషాలకు, అలాగే పెళ్ళి కాని వారికి, పెళ్ళయి పిల్లలు పుట్టిన వారికి ఈ పూజ అయితే చేస్తారు. ఈ పూజకు 4200 రూపాయలు అయితే తీసుకుంటారు. అలాగే అశ్లేష బలి పూజ, ఈ పూజ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, అలాగే నరదిష్టి, మనశ్శాంతి కోల్పోయిన వారు ఈ పూజ చేస్తే మంచి జరుగుతుందని అక్కడ భక్తుల నమ్మకం. అలాగే మూడవ పూజ నాగప్రతిష్ఠ పూజ, ఈ పూజ చేసి నాగప్రతిష్ఠిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ 3 రకాల పూజలు చేపించుకునేటువంటి వారు టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడే 3 రోజులైతే ఉండాల్సి వస్తుంది. ఈ 3 పూజలు చేపించుకోవడానికి 2 నుంచి 3 రోజులైతే సమయం పడుతుంది. ఈ పూజలు చేపించుకున్న తర్వాత మనము టెంపుల్ దగ్గరకు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటే మనకంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.